భూమిపై మనం చేసే పనులు భూమి స్వభావాన్నే మార్చేస్తున్నాయి. కేవలం చైనా చేసిన ఏదో ఒక కారణంగా భూమి భ్రమణం దెబ్బతినటంతో పాటు రోజు నిడివి కూడా పెరిగిపోయింది. ఇలా ఎందుకు జరుగుతుందంటే దీనివల్ల కలిగే ప్రభావాల గురించి అమెరికాకు చెందిన నాసా వివరించింది. దీనిని మనం నిశితంగా ఒకసారి పరిశీలించినట్లయితే ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా ప్రపంచ దేశాలనే ఆశ్చర్యపరిచేలాగా అనేక నిర్మాణాలు, మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. త్రీ గోర్జెస్ డ్యామ్ చైనా ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టులలో ఒకటి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ పవర్ స్టేషన్. ఈ డ్యామ్ ఎంత పెద్దదని తెలుసుకోవాలంటే ఇది భూచక్రంపై ప్రభావం చూపే అంత పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు విశ్లేషకులు. మధ్య చైనాలోని హుబే ప్రావిన్స్లో ఉన్న ఈ డ్యాము యాంగ్జీ నదికి అడ్డంగా నిర్మించారు. దీనిని తుయామ్ ఆఫ్ చైనా అని కూడా పిలుస్తారు. ఇది విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి సమీపంలోని 3 లోయలను ఉపయోగిస్తుంది. ఈ గోర్జెస్ డ్యామ్ నిర్మాణం 1994లో ప్రారంభమైంది. దాదాపు 12 ఏళ్ల నిర్మాణం తర్వాత 2006 సంవత్సరంలో నిర్మాణం పూర్తయింది. 2004 హిందూ మహాసముద్రం సునామీ భూభ్రమణాన్ని ఎలా ప్రభావితం చేసిందో నాసా అధ్యయనం చేసింది. 2005లో మాత్రమే ఆనకట్ట భూమి చక్రాన్ని ప్రభావితం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్లు కనుగొంది. దీనికి సంబంధించి నాసా తన అధికారిక పేజీలో పేర్కొంది. భూమి యొక్క ద్రవ్యరాశి ఎల్లప్పుడూ విస్తరించుంటుంది. భూమి యొక్క ద్రవ్యరాశి ఒకే చోట పెరుగుతుంది. ఇది గ్రహం యొక్క స్థిరత్వం, భ్రమణంపై తక్కువ ప్రభావం చూపుతుంది. అదేవిధంగా టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల సంభవించే భూకంపాలు భూమి భ్రమణంపై తక్కువ ప్రభావాన్ని చూపుతాయి. నాసా అధ్యయనం ప్రకారం 2004లో హిందూ మహాసముద్రంలో భూకంపం సంభవించిన తర్వాత ఇదే జరిగింది. 2004లో సంభవించిన భూకంపం భూమి పొరపై ప్రభావం చూపిందని, తద్వారా భూభ్రమణంపై ఇది ప్రభావం చూపించిందని చెప్తున్నారు. అలాగే భూమిపై ఒకరోజు నిడివి 2.68 మైక్రోసెకండ్లు తగ్గిందని పరిశోధకులు తెలిపారు. భూకంపాలు భూభ్రమణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో అదేవిధంగా ఒకే చోట నీరు చేరటం వల్ల కూడా భూమి యొక్క భ్రమణాన్ని మార్చవచ్చని నిపుణులు వివరిస్తున్నారు. నాసా గోర్దార్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లోని జియోఫిజిసిస్ట్ డాక్టర్ బెంజమిన్ ఫాంగ్ చౌ మాట్లాడుతూ, చైనాలోని ఈ జెయింట్ డ్యామ్ 40 క్యూబిక్ కిలోమీటర్ల నీటిని నిల్వ చేయగలుగుతుంది. దీని కారణంగా ఇది భూమిపై ఒకరోజు నిడివిని 0.06 మైక్రోసెకండ్లు పెంచుతుంది. అలాగే ఇది భూమి ధ్రువస్థానాన్ని దాదాపు 2 సెంటీమీటర్ల వరకు కదిలిస్తుంది. చాలా పెద్ద భూకంపాల వల్ల భూభ్రమణ మార్పుతో పోలిస్తే ఇది పెద్దది కాదు, కానీ మానవ నిర్మిత నిర్మాణాలు ఈ మార్పుకు కారణమవుతాయని అసలు ఊహించలేదు అని చెప్పాడు. అలాగే అనేక ఇతర మానవ కార్యకలాపాలు గ్రహం చక్రాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే భూమి ఉష్ణోగ్రతలు పెరగటం, 2 ధ్రువాల వద్ద మంచు కరిగిపోవటం, ఉష్ణమండల మహాసముద్రాలు గ్రహం భూమధ్య రేఖ వద్ద ఎక్కువ ద్రవ్యరాశిని పోగు చేయటం, భూమి భ్రమణాన్ని మందగించటం ఒకరోజు నిడివిని తగ్గిస్తుందని పరిశోధకులు అంటున్నారు.